ఇక్కడ చూస్తున్నారు కదా, టోటల్గా ఇదైతే ఆటోమేటిక్గా క్లోజ్ అయింది. 100 మంది 4-wheel డ్రైవ్ తీసుకుంటే దాంట్లో అట్లీస్ట్ ఒక 10 మంది నిజంగా వాడితే చాలా గొప్ప. సో ఫ్యూయల్ ఇన్ఫో డిస్టెన్స్ టు ఎంటీ అనేది దీంట్లో చూపిస్తుంది. యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ మనం నడిపే దాన్ని బట్టి ప్రస్తుతానికి ఎంత వస్తుంది అనేది అయితే చూపిస్తుంది. సో దీంట్లో లో ఫ్యూయల్ వార్నింగ్ ఆల్రెడీ అక్కడైతే చూపిస్తుంది కదా. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు మన వీడియోలో ఏంటంటే ఎప్పటి నుంచే చాలామంది అవైటెడ్గా వెయిట్ చేస్తున్న మహీంద్రా థార్ రాక్స్ అనమాట. సో ఈ రాక్స్లో ఒక వేరియంట్ గురించి టోటల్ డీటెయిల్స్ స్పెసిఫికేషన్ వాక్ అరౌండ్ వీడియో అయితే ఇస్తాను. సో దాని గురించి విశాఖపట్నం మనం శీలానగర్ దగ్గర ఉన్న నియాన్ మహీంద్రా షోరూమ్కి అయితే వచ్చాను. అండ్ నా బ్యాక్ సైడ్ అయితే చూస్తున్నారు కదా, మొత్తం కొత్త మహీంద్రా థార్ రాక్స్ అనమాట. సో ఇది చూసే వాళ్ళకి ఎలా ఉందో కానీ నాకైతే పర్సనల్గా ఇప్పుడు ఇది పర్చేస్ చేసి తీసుకుని వెళ్ళాలని ఉంది. కాకపోతే బడ్జెట్ ప్రాబ్లం అనమాట. రీసెంట్గా మనం పంచ్ అయితే తీసుకున్నాం కాబట్టి ఓవరాల్గా ఎక్స్టీరియర్ ఇంటీరియర్ ఎవ్రీథింగ్ మనమైతే ఈ వీడియోలో చూద్దాం. సో ఎవరైతే కొత్తగా ఒక ఆఫ్ రోడ్ వెహికల్ కొంచెం మంచి రాబస్ట్ లుక్ అనేది కొనుక్కుందాం అనుకుంటున్నారో ఈ వీడియో అయితే తప్పకుండా లాస్ట్ వరకు చూస్తారని నేనైతే అనుకుంటున్నాను. సో గైస్, ఇది కొత్తగా వచ్చిన మహీంద్రా థార్ రాక్స్ అనమాట. సో దీంట్లో మెయిన్గా పెట్రోల్ వెర్షన్స్ ఉన్నాయి, డీజిల్ వెర్షన్స్ ఉన్నాయి. పెట్రోల్ వచ్చేటప్పటికి మనకి 2 లీటర్ స్టాలియన్ ఇంజిన్ అయితే వస్తుంది. అండ్ డీజిల్ వచ్చేటప్పటికి 2.2 లీటర్ యమహాక్ ఇంజిన్ అయితే వస్తుంది. అండ్ మెయిన్గా టోటల్గా వేరియంట్స్ గురించి చూసుకున్నా సరే టోటల్గా 14 వేరియంట్స్ అయితే ఉంటాయి. అండ్ ఇది వచ్చేటప్పటికి MX-5 వేరియంట్ అనమాట. MX-5లో ఆటోమేటిక్ వేరియంట్ ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కీ చూసుకుంటే ఈ టైప్లో అయితే ఉంది, ఫ్లిప్ కీ అయితే ఇచ్చారు. అండ్ వెనకాల మహీంద్రా లోగో అయితే ఉంది. అండ్ దీంట్లో మనకి లాక్ ఉంది, అలాగే బూట్ ఓపెనింగ్కి అండ్ అన్లాక్ అయితే ఉంది. అండ్ దీంట్లో ఒక స్పెషల్ ఫీచర్ మీకు అయితే ఇక్కడ చూపిస్తాను నేను. సో ఇక్కడ మనము ఈ గ్లాస్ ఏరియా ఏదైతే ఉందో అంటే ఓన్లీ డ్రైవర్ సైడ్ గ్లాస్ ఏరియా అనమాట. డ్రైవర్ సైడ్ గ్లాస్ ఏరియా మనం ఒకవేళ లాక్ చేసి ఇలా పట్టుకున్నాం అనుకోండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, టోటల్గా ఇదైతే ఆటోమేటిక్గా క్లోజ్ అయింది. అలాగే మనం అన్లాక్ చేసి పెట్టుకున్నా సరే ఈ డ్రైవర్ సైడ్ గ్లాస్ ఏరియా అనేది మనకి కిందకైతే వచ్చేస్తుంది అనమాట. మిగతావైతే అలా అవ్వవు. మిగతావైతే ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇది ఆల్రెడీ ఓపెన్లో ఉంది. ఓన్లీ డ్రైవర్ సైడ్ గ్లాస్ ఏరియా అంటే లోపల ఏదైనా హీట్ ఉన్నప్పుడు మనం ఇంకా కార్లోకి ఎక్కే ముందుగానే మనకి లోపల ఉన్న హాట్ ఎయిర్ కొంచెం బయటికి పోవాలనుకుంటే ఇది ఒక ఫీచర్, మంచి ఫీచర్. మనం ఎక్కే లోపలనే మనం అన్లాక్ చేసి పట్టుకున్నాం అనుకోండి, ఆ గ్లాస్ ఏరియా అనేది అయితే ఆటోమేటిక్గా కిందకి దిగిపోతుంది. లేదు అనుకున్నా మళ్ళీ గ్లాస్ ఏరియా అయితే పైకి తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా మనం ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి చూద్దాం. ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్టీరియర్ అంతా చూద్దాం, ఆ తర్వాత ఇంటీరియర్లో ఏమన్నా ఏంటి అనేది అయితే చూద్దాం. అండ్ స్టార్టింగ్ బానెట్ చూసుకున్నా సరే మనకి చాలా పెద్ద బానెట్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ డ్రైవర్ సీటింగ్ దగ్గర నుంచి మనకి టోటల్ వ్యూ అయితే ఇది కనబడుతుంది అనమాట. అండ్ దీని మీద ఏరోడైనమిక్ షేప్కి సపోర్ట్ చేసేలాగా మనకి క్రీజర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి మెరైన్ గ్రే కలర్ అనమాట. అండ్ దీంట్లో ఆల్మోస్ట్ అన్నీ కూడా జ్యువెల్ టోన్ కలర్స్ వస్తాయి. బ్లాక్ వచ్చేటప్పటికి టోటల్ అంతా బ్లాక్ కలర్ అయితే వస్తుంది కదా. అండ్ నెక్స్ట్ ఈ బానెట్ అంతా కూడా టోటల్ మంచి హెవీ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుంది. మహీంద్రా థార్ రాక్స్, మహీంద్రా థార్ అనగానే మనకు తెలుసు మంచి బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుంది. అండ్ ఈ ఫ్రంట్ చూసుకుంటే ఇక్కడ మనకి మహీంద్రా అనేది మ్యాచింగ్ అయితే ఈ టైప్లో వచ్చింది. అండ్ గ్రిల్ చూసుకున్న ఈ టైప్లో అయితే ఉంది. అండ్ సి షేప్ DRL అయితే వస్తుంది. యాజ్ వెల్ as దీంట్లోనే మనకి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే వస్తాయి. హై బీమ్ అండ్ లో బీమ్ అయితే లైట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి సిగ్నల్ ల్యాంప్స్ అనమాట. మనకి ఇక్కడైతే చూస్తున్నారు కదా, సిగ్నల్ ల్యాంప్స్ అయితే ఇక్కడ లైట్ అవుతాయి. అండ్ యాజ్ వెల్ as ఫాగ్ ల్యాంప్స్ చూసుకుంటే కనుక ఇక్కడ ఉంది. అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకుంటే టోటల్ అంతా కూడా మంచి హెవీ ఫైబర్ అయితే వస్తుంది. ఫ్రంట్ అంతా కూడా ఇదివరకు స్టార్టింగ్ మనకి పూర్వకాలం ఏంటంటే మొత్తం మెటల్ వచ్చేది, బట్ ఇప్పుడు పెడెస్ట్రియన్ సేఫ్టీ గురించి మనకి ఇక్కడ ఫైబర్ అయితే ఇస్తున్నారు. అండ్ ఈ పైన మనకి ఈ టైప్లో లాక్స్ కూడా ఉంటాయి అనమాట ఎక్స్ట్రా సేఫ్టీ గురించి. సో బానెట్ మనం ఓపెన్ చేసుకోవడానికి లోపల కంపల్సరీ లాక్ ఉంటుంది. అది అన్లాక్ చేసుకున్న తర్వాత బానెట్ అయితే పైకి వస్తుంది. దాంతోపాటు ఎక్స్ట్రా సేఫ్టీ అనమాట. మనం టోటల్ ఆఫ్ రోడ్ సిచ్యువేషన్స్లో ఎప్పుడైనా కూడా ఇది మనకి లోపల లాక్ ఏదైనా ఇష్యూ వచ్చినా ఏదైనా కూడా ఈ బానెట్ అనేది ఈ పైకి రాకుండా ఇది ఒక ఎక్స్ట్రా సేఫ్టీ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ నుంచి చూసుకుంటే టోటల్గా ఓవరాల్గా ఈ టైప్లో ఉంది. మొత్తం అంతా కూడా హార్డ్ ఫైబర్ అయితే వస్తుంది అనమాట ఈ ఫ్రంట్ బాడీ చూసుకుంటే. అండ్ నెంబర్ బోర్డ్ స్పేస్ అయితే ఇక్కడ ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, సెన్సర్స్ అనేది ఇటొక సెన్సర్ అయితే వస్తుంది, యాజ్ వెల్ as ఇటొక సెన్సర్ అయితే వస్తుంది. పార్కింగ్ చేసుకునేటప్పుడు కానీ లేదంటే ఫ్రంట్ ఏదైనా వేరే ఆబ్జెక్ట్ దగ్గరికి ఉన్నా సరే లోపల అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకా దీంట్లో ఫ్రంట్ కింద చూసుకుంటే ఈ టైప్లో అయితే ఉంది. దీంట్లో మంచి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. 226 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. సో ఎటువంటి రోడ్స్లో అయినా కూడా ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. నెక్స్ట్ ఇక సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే మనకి మహీంద్రా థార్ అనగానే మంచి రాబస్ట్ లుక్ ఉంటుంది ఎటు సైడ్ నుంచి చూసినా కూడా. సో వీల్స్ పైన మనకి క్లాడింగ్ చూసుకుంటే ఈ టైప్లో ఉంది. టోటల్ బ్లాక్ క్లాడింగ్ అయితే వచ్చింది. అండ్ దాని మీద మనకి సిగ్నల్ ల్యాంప్ అయితే ఒకటి ఇవ్వడం జరిగింది. డైమండ్ కట్ ఎలా వీల్స్ అయితే వస్తాయి. మధ్యలో మహీంద్రా లోగో అయితే ఉంది. దీంట్లో మనకి JK టైర్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. 18 ఇంచ్ 255/65 R18 రేడియల్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇదే సేమ్ మనకి టాప్ అండ్ వేరియంట్లో అంటే AX7 లగ్జరీ వేరియంట్లోకి వెళ్తే కనుక 19 ఇంచ్ అయితే వస్తాయి. మిగతా అన్ని వేరియంట్స్లో కూడా 18 వస్తాయి స్టాండర్డ్ అనమాట.
అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి డిస్క్ బ్రేక్, వెంటిలేటెడ్ డిస్క్ అయితే ఇక్కడ కనబడుతుంది కదా. అండ్ దీంట్లో సస్పెన్షన్ ట్రావెల్ కూడా చాలా బాగుంటుంది. అండ్ వాటర్ వెయిటింగ్ కెపాసిటీ కూడా 2.1 feet అయితే ఉంటుందన్నమాట. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ వరకు మనము వాటర్లోంచి వెళ్ళినా కూడా ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. నెక్స్ట్ ఇంక ఇక్కడ చూసుకుంటే థార్ రాక్స్ అనేది మ్యాచింగ్ అయితే వచ్చింది. అండ్ థార్ అనేది మనకి చాలా చోట్ల కనబడుతుంది. ఈవెన్ ఇక్కడ కూడా మనకి థార్ అనేది అయితే కనబడుతుంది. ఇంకా మీకు చూపిస్తా లోపల బయట మొత్తం థార్ అనేది చాలా చోట్ల అయితే కనబడుతుంది. అండ్ ఫుట్ స్టెప్ అయితే చూస్తున్నారు కదా, ఫుట్ స్టెప్ అయితే ఈ టైప్లో ఉంటుంది. ఫుట్ స్టెప్ అనేది కంపల్సరీ దీనికి, ఎందుకంటే ఇది మంచి హైట్లో అయితే ఉంటుంది. మంచి గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఉంది కదా, 226 mm గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఉంది కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇంకా మనం డోర్స్ దగ్గర చూసుకుంటే హింజెస్ అనేవి ఈ బయటికి అయితే ఉంటాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, హింజెస్ అనేవి ఈ టైప్లో అయితే ఉంటాయి. మనం ఒకవేళ డోర్ ఓపెన్ చేసుకోవాలి, మనం డోర్ అనేది మనం రిమూవ్ చేసుకోవాలన్నా సరే చాలా ఈజీగా అయితే రిమూవ్ చేసుకోవచ్చు. బట్ చేసుకునే సిచ్యువేషన్ అయితే నాకు తెలిసి ఏముండదు ఇది కొనుక్కున్న తర్వాత. అండ్ నెక్స్ట్ ఇంకా డోర్ ఓపెనింగ్ చేసుకున్నా సరే మనకి ఈ టైప్లో హ్యాండిల్ అయితే ఉంది. అండ్ మాన్యువల్గాను మనమైతే లాక్ చేసుకోవచ్చు, అన్లాక్ చేసుకోవచ్చు. దీంతోపాటు మనకి రిక్వెస్ట్ సెన్సార్ అయితే ఏం లేదు. సో దీని నుంచే మనం లాక్ ఆర్ అన్లాక్ చేసుకోవచ్చు, లేదంటే మాన్యువల్గా మనమైతే ఇది లాక్ ఆర్ అన్లాక్ అయితే చేసుకోవచ్చు. డోర్ ఓపెనింగ్ కూడా చూస్తున్నారు కదా, 90 degrees కాదు కానీ ఆల్మోస్ట్ 80 degrees వరకు మనకి ఫ్రంట్ డోర్ ఓపెనింగ్ అయితే ఉంది. అండ్ బ్యాక్ డోర్ చూసుకుంటే మనకి ఇక్కడి నుంచి అయితే ఓపెన్ చేసుకోవాలి. సో ఇది వచ్చేటప్పటికి మనకి ఆల్మోస్ట్ 90 degree ఓపెనింగ్ అయితే ఉంది. సో ఏజ్డ్ పర్సన్స్ అయినా ఎవరైనా సరే ఈజీగా లోపలికి వెళ్ళచ్చు. బట్ ఇష్యూ వాళ్ళకి ఎక్కడ వస్తుందంటే మెయిన్ ఈ హైట్ దగ్గర అయితే వస్తుంది. ఇది మంచి హైట్లో అయితే ఉంటుంది, ఎందుకంటే రోడ్స్ ఉన్నా లేకపోతే ఎటువంటి రోడ్స్ లేని ఏరియాలో అయినా సరే ఈ మహీంద్రా థార్ రాక్స్ని తీసుకుని మనం అయితే వెళ్ళచ్చు కాబట్టి. సో గ్రౌండ్ క్లియరెన్స్ అనేది చాలా ఎక్కువ అయితే ఉంటుంది. అండ్ ఇంటీరియర్ అంతా కూడా నెక్స్ట్ చూద్దాం. అండ్ జ్యువెల్ టోన్ కలర్స్ ఆల్మోస్ట్ వస్తాయని చెప్పాను కదా. సో పైన వచ్చేటప్పటికి ఈ టైప్లో బ్లాక్ అయితే వస్తుంది. ఆల్మోస్ట్ మొత్తం ఎక్కడ చూసినా సరే మనకి మంచి మెటల్ బాడీ అయితే వస్తుంది. అండ్ బిల్డ్ క్వాలిటీలో ఎక్కడ రాజీ పడేది అయితే ఉండదు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నా సరే మనకి ఈ టైప్లో ఉంటుంది. జేకెట్ అయితే ప్రొవైడ్ చేశారు, సేమ్ అనమాట. మనం ఫ్రంట్ ఏదైతే చూసామో టైర్ సెక్షన్ అదే 5 bolt ఫిట్టింగ్ అయితే ఉంది. అండ్ రేర్లో చూసుకుంటే మనకి డ్రమ్ బ్రేక్స్ అయితే వస్తాయి. అండ్ సస్పెన్షన్ ట్రావెల్ కూడా చూస్తున్నారు కదా మొత్తం ఎంత ఉంటుంది అనేది. అండ్ ఈ క్లాడింగ్ చూసుకున్నా సరే మంచి హార్డ్ ఫైబర్ మెటీరియల్ అయితే వస్తుంది. అండ్ మిగతా ఈ బాడీ చూసుకునే అంతా కూడా ఏంటంటే టోటల్ మెటల్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు మనకి అడ్వెంచర్ రిలేటెడ్గా ఈ టైప్లో అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి డిజర్ట్ టైప్లో అయితే ఇక్కడ ఒక బ్యాడ్జింగ్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి మ్యాట్ ఫినిష్ ఇవ్వడం వల్ల ఇక్కడ చూస్తున్నారు కదా, మనము చేయబెట్టిన ఏదైనా కూడా దీని మీద ఈ టైప్లో అయితే మనకు కనబడుతూ ఉంటుంది. ఇదంతా మెటలే, బట్ ఈ బ్యాక్ సైడ్ ఇది వచ్చేటప్పటికి మనకి ఫైబర్ యూనిట్ అయితే వస్తుంది. మళ్ళీ పైన అంతా కూడా మొత్తం మెటలే ఉంటుంది. అండ్ బ్యాక్ సెక్షన్ చూసుకుంటే మనకి ఈ టైప్లో అయితే ఉంది. పైన వచ్చేటప్పటికి మనకి హై మౌంట్ స్టాప్ ల్యాంప్ అయితే వచ్చింది. టోటల్ ఇదంతా కూడా మనకి మ్యాట్ ఫినిష్లో అయితే వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ సెక్షన్ అంతా చూసుకుంటే ఈ టైప్లో అయితే ఉంది. టోటల్ ఇక్కడ అంతా కూడా లైట్ అయితే వెలుగుతుంది. అండ్ రివర్స్ లైట్ బోత్ సైడ్స్ అయితే వెలుగుతుంది. అండ్ బ్యాక్ సైడ్ నేను చూసుకుంటే ఓవరాల్గా ఈ టైప్లో అయితే ఉంది. సో థార్ రాక్స్ అనే బ్యాడ్జింగ్ ఈవెన్ ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి రేర్ కెమెరా అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ రేర్ పార్కింగ్ సెన్సార్స్ వచ్చేటప్పటికి దీంట్లో ఈ బ్యాక్ సైడ్ ఇక్కడ ఒకటి ఉంది అండ్ ఎక్కడైతే ఉంది. అండ్ ఇవి వచ్చేటప్పటికి రిఫ్లెక్టర్స్ అనమాట. అండ్ బ్యాక్ డోర్ ఓపెనింగ్ అయితే ఇక్కడ నుంచి చేసుకోవాలి. సో టోటల్గా బూట్ మనము ఏదైనా లగేజ్ పెట్టుకోవాలన్నా ఏదైనా సరే ఇదొక సెపరేట్ యూనిట్ అండ్ ఇదొక సెపరేట్ యూనిట్ ఇది. సో ఈ టైప్లో ఓపెన్ చేసుకుంటే దీంట్లో 440 లీటర్ కెపాసిటీ బూట్ స్పేస్ అయితే ఉంటుంది. అండ్ ఈ పై వరకు చూసుకుంటే కనుక మనకి 600 లీటర్స్ బూట్ కెపాసిటీ అయితే ఉంటుంది. ఈవెన్ 60-40 స్ప్లిట్ కూడా చేసుకోవచ్చు. సో ఈ 60 అండ్ ఇది 40 ఇది టోటల్గా మనం స్ప్లిట్ చేసుకోవాలన్నా సరే మనం చేసుకోవచ్చు. ఫ్రంట్కి మనం ఇది మూవ్ చేసుకుంటే టోటల్ ఇంకా బూట్ కెపాసిటీ అనేది ఇంకా పెరుగుతుంది. అండ్ టూల్ కిట్ అయితే బేసిక్ టూల్ కిట్ అయితే దీంతో పాటు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మనకి స్పేర్ వీల్ అనేది ఇక్కడికి వచ్చేసింది కాబట్టి మనకి ఇక్కడ ఇంకా దీని కింద ఏమి ఉండదు. టోటల్ అంతా క్లోజ్డ్ యూనిట్ అయితే ఉంటుంది. అండ్ స్పేర్ వీల్ చూసుకున్నా సరే మనకి స్టీల్ వీల్ అయితే ఇచ్చారు. ఆ టైర్ సెక్షన్లో ఎటువంటి చేంజ్ అయితే లేదు, కానీ మనకి బయట చూసుకున్నట్టుగా ఎలా వీల్ అయితే కాదు, ఓన్లీ స్టీల్ వీల్ అయితే ఇచ్చారు. అండ్ దెన్ వైపర్ చూసుకున్నా ఈ టైప్లో అయితే ఉంది. అండ్ వాషర్ చూసుకుంటే మనకి ఇక్కడ హోల్ అయితే కనబడుతుంది కదా, ఇక్కడ నుంచి వాషర్ అయితే ఉంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ దీని మీద చూసుకుంటే డిఫాగర్ లైన్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి డీజిల్ ఇక్కడ నుంచి అయితే ఫిల్ చేసుకోవాలి. ఈ పైన చూసుకుంటే మనకి ఒక కెమెరా అయితే కనబడుతుంది కదా. సో దీంట్లో వచ్చేటప్పటికి మనకి ఆటో హెడ్ ల్యాంప్ ఫీచర్ అయితే ఉంది, యాజ్ వెల్ యాజ్ రెయిన్ సెన్సింగ్ వైపర్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఈ సెన్సార్ దగ్గర నుంచి మనకి సెన్స్ చేస్తుంది అనమాట. సో సెన్స్ చేసి దాన్ని బట్టి మనకి ఆటో హెడ్ ల్యాంప్లు ఆన్ అవ్వాలన్నా, లేదంటే రెయిన్ సెన్సింగ్ అంటే మనకి రెయిన్ పడగానే మనకి ఆటోమేటిక్గా ఈ వైపర్స్ అవి ఆన్ అవ్వడానికి ఇదైతే యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా దీంట్లో మనకి
ఈ మిర్రర్స్ చూసుకున్న ఓఆర్విఎమ్స్ చూసుకుంటే ఏంటంటే మనకి ఆటో ఫోల్డబుల్ అలాంటివి ఏమి ఉండదు. మాన్యువల్గానే మనం ఓపెన్ చేసుకోవాలన్నా క్లోజ్ చేసుకోవాలన్నా సరే మనం ఈ టైప్లోనే ఓపెన్ చేసుకోవాలన్నా క్లోజ్ చేసుకోవాలి. బట్ దీంట్లో మిర్రర్కి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి పవర్ అసిస్టెడ్ అంటే ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్స్ అయితే ఉంటాయి. పైన సన్ రూఫ్ చూసుకుంటే ఈ టైప్లో అయితే ఉంటుంది. సో దీంట్లో వచ్చేటప్పటికి మనకి సింగిల్ పెయిన్ సన్ రూఫ్ అయితే వస్తుంది. అదే సేమ్ టాప్ అండ్ అంటే AX7 లగ్జరీ వేరియంట్లోకి వెళ్ళేటప్పటికి మనకి పానోరామిక్ సన్ రూఫ్ వస్తుంది. అదే మనకి మహీంద్రాలో వచ్చేటప్పటికి స్కై రూఫ్ అని అయితే అంటారు. అండ్ ఇప్పుడు మనము బ్యాక్ సైడ్ నుంచి ఫస్ట్ అయితే చూద్దాం. ప్లస్ ఇక్కడ మనకి తార్ బ్యాచింగ్ అనేది ఈ గ్రే మీద అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి క్రోమ్ కలర్లో మనకి అన్లాక్ హ్యాండిల్స్ ఇచ్చారు. లాక్ అండ్ అన్లాక్ అయితే ఇక్కడ నుంచి కూడా మనం అయితే చేసుకోవచ్చు. అండ్ పవర్ విండో స్విచ్ అయితే ఉంది. అండ్ డోర్ హ్యాండిల్ ఏదంటే కాయిన్ హ్యాండిల్, మోస్ట్లీ కాయిన్ హోల్డర్ కాదు కానీ ఇది డోర్ హ్యాండిల్ అనమాట, డోర్ లాక్కోవడానికి వేసుకోవడానికి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి 1 లీటర్ బాటిల్ హోల్డర్ అయితే ఇచ్చారు. టోటల్ అంతా కూడా మనకి హార్డ్ ఫైబర్ టెక్స్చర్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి స్మూత్ టెక్స్చర్ అయితే ఉంది. ఇక్కడ మనము కూర్చున్న తర్వాత ఈ టైప్లో చేయబెట్టుకుని ఎక్కువ దూరం ట్రావెల్ చేస్తూ ఉంటాం కాబట్టి. అండ్ నేను ఇక్కడ చూసుకుంటే మనకి చైల్డ్ లాక్ ఫీచర్ అయితే ఇచ్చారు. సో ఈ చైల్డ్ లాక్ అనేది ఎప్పుడైతే ఎనేబుల్ చేసుకున్నామో లోపల నుంచి ఎవరు తీయడానికి అయితే అవ్వదు అనమాట, బయట నుంచే కంపల్సరీగా డోర్ అయితే ఓపెన్ చేయాలి. అండ్ మెయిన్గా దీంట్లో వచ్చేటప్పటికి మనకి వైట్ ఫినిష్ అనేది అయితే ఎక్కువ ఇచ్చారు. సో వైట్ ఫినిష్ ఎక్కువ ఇవ్వడం వల్ల అంటే సీట్స్ కానీ లేదంటే పైన రూఫ్ చూసుకున్న టోటల్ అంతా కూడా ఎక్కువ వైట్ ఇవ్వడం వల్ల ఏంటంటే లోపల ఎయిరీ ఫీల్ అనేది ఉంటుంది. స్పేషియస్ క్యాబిన్ అనే టైప్లో అయితే ఉంటుంది. కాకపోతే ఏంటంటే త్వరగా మాసిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అంటే మనకి ఈ బ్యాక్ సైడ్ ఇక్కడ చూసి మీరు వెంటిలేటెడ్ సీట్స్ అని అయితే ఏమనుకోదు, వెంటిలేటెడ్ సీట్స్ అయితే కాదు, బట్ డిజైన్ ఎలిమెంట్ పరంగా ఈ టైప్లో అయితే ఇచ్చారు. అండ్ ఈ మధ్యలో చూసుకున్న మనకి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఆర్మ్రెస్ట్ అయితే ఇచ్చారు విత్ 2 కప్ హోల్డర్స్ అయితే ఉంది. అండ్ రేర్ ప్యాసింజర్కి మనకి హెడ్ రెస్ట్ అనేది ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ అయితే ఇచ్చారు. అండ్ ఈ 2 ప్యాసింజర్స్కి మనకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఇచ్చారు. అండ్ ఇది కూడా మనం బ్యాక్ సీట్ కూడా రిక్లైన్ చేసుకోవచ్చు. సో రిక్లైన్ ఆప్షన్ అయితే ఇక్కడ నుంచి అయితే చేసుకోవడానికి ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇక్కడ నుంచి మనం అయితే రిక్లైన్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో కూర్చున్న తర్వాత ఏంటంటే మన హైట్ని బట్టి మనకి టై పొజిషన్ కానీ అదంతా ఉంటుంది, టై కంఫర్ట్ కానీ లెగ్ రూమ్ ఇవన్నీ ఏంటంటే మన హైట్ని బట్టి అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను వచ్చేటప్పటికి 5'8", నాకు టై సపోర్ట్ బాగుండొచ్చు, లెగ్ రూమ్ బాగుండొచ్చు. అలా అని 6 feet అది అబోవ్ ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుందని నేనైతే చెప్పలేను. వాళ్ళ బాడీ పోస్చర్ అంటే కొంతమంది లావుగా ఉంటారు, కొంతమంది సన్నగా ఉంటారు. సో మీరు ఎవరైతే ఈ కార్ అనే కాదు ఏ కార్ అయినా మీరు పర్చేస్ చేద్దాం అనుకుంటే కంపల్సరీగా డైరెక్ట్గా వచ్చి లైవ్లో చూసుకోండి. లైవ్లో ఈ కంఫర్ట్ అన్ని చూసుకున్న తర్వాత మీరు అయితే పర్చేస్ చేయండి. నా సజెషన్ అయితే, నా పర్సనల్ సజెషన్ అయితే. అండ్ దీంట్లో టోటల్గా చూసుకుంటే 9 స్పీకర్ సెటప్ అయితే వస్తుందన్నమాట. హర్మాన్ కార్డన్ నుంచి అయితే వస్తుంది. అండ్ స్పీకర్స్ అన్నీ కూడా ఈ పైనే ఉంటాయి, మనకి కిందకైతే ఉండదు. ఎందుకంటే ఇది వాటర్ వెయిటింగ్ కెపాసిటీ, మనం ఈవెన్ వాటర్లోంచి కూడా వెళ్ళిపోవచ్చు కాబట్టి అంటే 2.1 feet వరకు టోటల్గా మొత్తం అంతా కూడా వాటర్లో దింపేకండి. కానీ సో 2.1 feet వరకు మనకు వాటర్లోంచి వెళ్ళొచ్చు కాబట్టి సో స్పీకర్స్ సెటప్ అనేది మనకి కొంచెం పైకి ఉంటుంది, మరి కిందకైతే ఉండదు. అండ్ ఫ్రంట్ చూసుకుంటే మనకి స్పీకర్ సెటప్ అనేది ఇక్కడ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కూడా ఈ ప్లేస్మెంట్లో అయితే ఉంటుంది. అండ్ డ్రైవర్ సైడ్ చూసుకున్నా మనకి హైట్ అడ్జస్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. సో మాన్యువల్గానే, ఎలక్ట్రికల్ అసిస్టెడ్ అయితే కాదు. అది వచ్చేటప్పటికి మనకి టాప్ వేరియంట్లో అయితే వస్తుంది. అండ్ ఈ రైట్ సైడ్ డోర్లో చూసుకుంటే కనుక ఈ టైప్లో అయితే ఉంది. అన్లాక్ హ్యాండిల్ అయితే టోటల్ క్రోమ్లో అయితే ఇచ్చారు. మనకి బ్యాక్ డోర్లో ఏ టైప్లో చూసామో ఆ టైప్లో అయితే ఉంది. అండ్ ఓఆర్విఎం రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్ అయితే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. అండ్ మెయిన్గా డ్రైవర్ సైడ్ మనకి ఈ పవర్ విండో అయితే ఉంటుంది కదా, సో ఇది వచ్చేటప్పటికి మనకి ఆటో అప్ అండ్ డౌన్ ఫంక్షన్ అయితే ఉంటుంది. అంటే 1 click తోటి మనకి టోటల్గా డౌన్ అవుతుంది. యాజ్ వెల్ as దీంతో పాటు పించ్ ప్రొటెక్షన్ కూడా ఉంది. అంటే మనం ఎలా చేయబెట్టాం అనుకోండి, సో దానికి తగిలి మళ్ళీ అయితే కిందకు వచ్చేస్తుంది, అంటే మన చెయ్యి నలిగిపోయే ఛాన్సెస్ అయితే ఉండదు. ఇది ఒక రకంగా పాజిటివ్ అని చెప్పుకోవచ్చు, ఒక రకంగా నెగిటివ్ అని కూడా చెప్పుకోవచ్చు. సో అండ్ దెన్ మిగతా చూసుకుంటే మనకి పవర్ విండో అడ్జస్ట్మెంట్స్ అయితే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ పవర్ విండోస్కి లాక్ అండ్ అన్లాక్ స్విచ్ అయితే ఇక్కడ ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకా మెయిన్గా ఏంటంటే దీంట్లో హైట్ అనేది ఎక్కువలో ఉంటుంది కాబట్టి ఫ్రంట్ డ్రైవర్ దగ్గర ఎక్కడానికి కూడా మనకి ఇక్కడ ఒక గ్రాబ్ హ్యాండిల్ అయితే ఇచ్చారు. యాజ్ వెల్ as బ్యాక్ సైడ్ చూసుకున్నా మనకి ఇక్కడ ఒక గ్రాబ్ హ్యాండిల్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్ ఇచ్చారు. యాజ్ వెల్ as కూర్చున్న తర్వాత మనం పట్టుకోవడానికి కూడా ఇక్కడ ఒక గ్రాబ్ హ్యాండిల్ అయితే ఉంది. అండ్ దెన్ ఇక్కడ చూసుకుంటే మనకి LED లైట్స్ అయితే ఇచ్చారు. బుక్స్ అవి చదువుకోవడం ఏదైనా కూడా నైట్ టైం వెనకాలకు వచ్చిన వాళ్ళకి బోత్ సైడ్స్ మనకి లైట్స్ అయితే ఉంటాయి. ఈ టైప్లో మనం అయితే ఆన్ చేసుకోవచ్చు. టోటల్ అంతా కూడా ఏంటంటే మనకి LED సెటప్ ఉంటుంది. ఎక్కడ చూసుకున్నా సరే మనకి హాలోజన్ సెటప్ అయితే ఎక్కడా లేదు. అండ్ దెన్ ఇంకా మనం డ్రైవర్ సైడ్ దగ్గరికి వెళ్ళిపోతే కనుక ఈ రైట్ సైడ్ చూసుకుంటే మనకి టర్బైన్ టైప్లో మనకి ఈ AC బండ్స్ అయితే ఉన్నాయి. పైన కార్బన్ ఫైబర్ టెక్స్చర్ టైప్లో అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్యూయల్ లిడ్ అయితే ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అండ్ ఆఫ్ ఉంది. ఆటో స్టాప్ స్టార్ట్ సిస్టమ్ ఉంది కదా, సో ఆటో స్టాప్ స్టార్ట్ సిస్టమ్ అంటే మనకి ఎక్కడైనా సిగ్నల్స్ దగ్గర ఎక్కువ ఐడిల్లో ఉంటుంది అనుకోండి, 10 seconds అవగానే మనకి ఆటోమేటిక్గా ఇంజిన్ అయితే ఆఫ్ అవుతుంది. హిల్ డిసెంట్ కంట్రోల్ ఉంది. అండ్ పార్కింగ్ సెన్సర్స్ ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి పార్కింగ్ సెన్సర్స్ ఇందాక చూపించాను కదా, అది ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి. సో ఇది ఆన్లో ఉంటే మనకి ఎప్పుడైనా కార్ పార్క్ చేసుకునేటప్పుడు ఏదైనా ఆబ్జెక్ట్కి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇదైతే మనకి యూజ్ అవుతుంది.
అండ్ దెన్ ఇక్కడ చూసుకుంటే మనకి హెడ్లైట్ లెవెలర్ అయితే ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. హెడ్లైట్ల లెవెల్స్ అనేది ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఏం కాదు, బట్ డిజైన్ వచ్చేటప్పటికి ఈ టైప్లో అయితే ఉంది. క్వశ్చన్ చాలా బాగుంది, మరీ హాట్ లేదు, మరీ సాఫ్ట్ లేదు. అండ్ అడ్జస్టబుల్ హెడ్డర్స్ అనేది ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా అడ్జస్టబుల్ హెడ్డర్స్ అయితే ఉంది. సో స్టీరింగ్ చూసుకుంటే మనకి ఓవరాల్గా ఈ టైప్లో అయితే ఉంది. ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీలే, బట్ మరీ ఫ్లాట్ బాటమ్ అయితే ఏం లేదు. అండ్ మధ్యలో చూసుకుంటే మహీంద్రా లోగో అయితే ఉంది. ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి వాయిస్ రికగ్నిషన్ ఫీచర్ అయితే ఉంది. అండ్ వాయిస్ రికగ్నిషన్తో మనం దీంట్లో కొన్ని అయితే యాక్సెస్ చేయొచ్చు. అండ్ దెన్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి అయితే ఉంది. అండ్ కాల్ కట్ చేసుకోవడానికి, లిఫ్ట్ చేసుకోవడానికి ఉంది. యాజ్ వెల్ as దీనికి సంబంధించిన సెట్టింగ్స్ అన్ని కొన్ని అయితే ఇక్కడ నుంచి మనం యాక్సెస్ చేయొచ్చు. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే మనకి క్రూజ్ కంట్రోల్ అయితే ఉంది. దీంట్లో ఈ వేరియంట్లో వచ్చేటప్పటికి మనకి ఎడాస్ అయితే లేదు కాబట్టి ఎడాస్ రిలేటెడ్ ఫీచర్స్ అయితే ఉండవు, బట్ క్రూజ్ కంట్రోల్ సెట్ చేసుకోవడానికి అయితే ఉంది. అండ్ ఇంకా ఇక్కడ నుంచి మెనూ అయితే మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకుంటే మనకి ఈ టైప్లో ఉంది. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే టోటల్ ఆర్పిఎం మీటర్ అయితే ఉంది. రైట్ సైడ్ మనకి స్పీడోమీటర్ అయితే ఉంది. అండ్ దెన్ ఫ్యూయల్ లెవెల్ కానీ, ఇలా అలాగే సీట్ బెల్ట్ కానీ మొత్తం ఇవన్నీ అయితే ఉంటాయి. ట్రిప్ ఏ చూసుకోవచ్చు. అండ్ దెన్ యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ అయితే చూపిస్తుంది, 7 km/లీటర్ అనేది చూపిస్తుంది. టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ అయితే ఉంది. అండ్ ఇంకా చూసుకుంటే మనకి సెట్టింగ్స్ అయితే యాక్సెస్ చేయొచ్చు. అండ్ మన స్టీరింగ్ పొజిషన్ అనేది ఏ టైప్లో ఉంది అనేది చూపిస్తుంది. సో ఈ సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి బ్యాక్ ప్రెషర్ యూనిట్, టెంపరేచర్ యూనిట్, అండ్ దెన్ పాసింజర్ ఎయిర్ బ్యాగ్. సో పాసింజర్ ఎయిర్ బ్యాగ్ కావాలన్నా సరే మనం ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. అంటే పాసింజర్ ఎయిర్ బ్యాగ్ అంటే డ్రైవర్ దగ్గర ఎయిర్ బ్యాగ్ మనకి తెలిసిందే. సో పాసింజర్ ఎయిర్ బ్యాగ్ అంటే ఇక్కడ వచ్చే ఎయిర్ బ్యాగ్ వచ్చింది అనమాట. ఇది మనకి ఎప్పుడు సోలోగానే తిరుగుతాము, మనకి ఇది అవసరం లేదు. ఏదైనా యాక్సిడెంట్ సిచ్యువేషన్లో మళ్ళీ రిపేర్ కాస్ట్ ఎందుకు అనవసరం అనుకుంటే అదైతే కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో ఉన్నది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి 10.25 ఇంచ్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అయితే వస్తుంది. నాకు ఇదైతే పర్సనల్గా బాగా ఇష్టం. సో ఇదేంటంటే మనకి టోటల్ అంతా టచ్లోనే ఇవ్వకుండా మనకి మాన్యువల్ కీస్ ఎప్పుడైతే ఇచ్చారో అవి కొంచెం చూడడానికి ఇంకొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది, మనం యూస్ చేసుకోవడానికి అది ఇంకొంచెం అయితే బాగుంటుంది. హెడ్ లైట్ రిలేటెడ్ మనకి స్విచెస్ అయితే ఉన్నాయి, మనకి ఆఫ్ చేసుకోవడానికి, లేదంటే ఆటో హెడ్ ల్యాంప్ ఆన్ అండ్ ఆఫ్ పెట్టుకోవడానికి అయితే ఉంటుంది. అండ్ దెన్ ఇది వచ్చేటప్పటికి మనకి ఫాగ్ ల్యాంప్స్ అనమాట. ఫాగ్ ల్యాంప్ ఆఫ్ చేసుకోవడానికి, ఆన్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. సో పాస్ లైట్ అయితే మనం ఇక్కడ నుంచి పాస్ లైట్ చేసుకోవచ్చు. హై బీమ్ అండ్ లో బీమ్ అయితే ఇక్కడ నుంచి మనం యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి టోటల్ వైపర్ రిలేటెడ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. అలాగే ఆటో సెన్సింగ్ వైపర్స్ కూడా మనం అయితే ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఫ్రంట్ రిలేటెడ్ వైపర్స్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్ అంతా కూడా హై, లో, ఆటో, ఆఫ్, మిస్ట్ మొత్తం అంతా కూడా మనం ఇక్కడ నుంచి అయితే సెట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ ఇంకా స్టీరింగ్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్ చూసుకుంటే కనుక దీంట్లో మనకి టిల్ట్ స్టీరింగ్ మాత్రమే ఉంది, టెలిస్కోపిక్ అయితే లేదు. సో పైకి కిందకైతే మూవ్ చేసుకోవడానికి ఉంది. అండ్ నెక్స్ట్ ఇంక ఈ మధ్యలో ఎలిమెంట్స్ చూసుకుంటే కనుక మనకి టర్బైన్ టైప్లో ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి. ఈ మధ్యలో చూసుకుంటే కార్బన్ ఫైబర్ టెక్స్చర్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ లాకబుల్ గ్లవ్ బాక్స్, ఇది చాలా చిన్న గ్లవ్ బాక్స్ అయితే ఇచ్చారు. యూజ్ చేసుకోవడం కూడా కష్టమైనదని చెప్పాలంటే, దాంట్లో ఏం పెట్టుకోలేరు. అండ్ దెన్ ఇక్కడ మనం ఒక గ్రాబ్ హ్యాండిల్ అయితే ఇచ్చారు. సో ఆఫ్ రోడ్ సిచ్యువేషన్స్లో బాగా ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు అది పక్కన కూర్చున్న పాసింజర్ పట్టుకుని ఉండడానికి ఇదైతే యూజ్ అవుతుంది. అండ్ మహీంద్రాది ఇక్కడ థార్ లోగో అయితే ఇక్కడ ఒకటి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ మధ్యలో చూసుకుంటే మనకి ఏసీ రిలేటెడ్ కంట్రోల్స్, అలాగే కూలింగ్కి, అలాగే హాట్ చేసుకోవడానికి, అండ్ ఫ్యాన్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవడానికి ఇక్కడ ఒక నాబ్ అయితే ఇచ్చారు. అండ్ ఏసీ మోడ్స్ అయితే ఇచ్చారు. ఏసీ రీసర్క్యులేషన్ మోడ్ అయితే ఇక్కడ నుంచి ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఏసీ ఆన్ అండ్ ఆఫ్కి ఇక్కడ నుంచి ఉంది. అండ్ దెన్ డీఫాగర్ రిలేటెడ్ అయితే ఇక్కడ ఉంది. పాసింజర్ది ఎయిర్ బ్యాగ్ ఆన్లో ఉందా, ఆఫ్లో ఉందా అనేది అయితే ఇక్కడ నుంచి చూసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ నుంచి మనము దీన్ని మార్చడానికి అయితే లేదు. అండ్ దెన్ హజార్డ్ స్విచ్ అయితే ఉంది. యాజ్ వెల్ యాజ్ డ్రైవ్ మోడ్ అనేది ఇక్కడ నుంచి మనం అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఈ రెండు అయితే డమ్మీ స్విచ్లు అయితే ఇచ్చారు. అండ్ డ్రైవ్ మోడ్ అనేది కూడా ఇక్కడైతే చూపిస్తున్నాం. సో డ్రైవ్ మోడ్ మనం ఇక్కడ నుంచి చేంజ్ చేసుకుంటూ ఉంటే ఇక్కడైతే చేంజ్ అవుతుంది అనమాట. సో జిప్, స్నో, మడ్, శాండ్, అలాగే జూము ఇవన్నీ ఉన్నాయి చూసారా. సో మనకి జూమ్ అనేది అప్పటికి ఏంటంటే మనకి నార్మల్గా హైవేస్లో అది వెళ్ళేటప్పుడు అదైతే యూజ్ అవుతుంది. అండ్ దెన్ జిప్ అనేది అప్పటికి ఏంటంటే మనకి బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో అదైతే యూజ్ అవుతుంది. స్నోలో కానీ, లేదంటే మడ్లో కానీ, శాండ్లో కానీ వెళ్ళేటప్పుడు దాన్ని బట్టి ఇదైతే అడ్జస్ట్ చేసుకోవడానికి ఇదైతే ఉంటుందన్నమాట. సో ఇక్కడి నుంచి మనమైతే అది మోడ్ అనేది యాక్టివేట్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో చూసుకుంటే మనకి మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ ప్యాడ్ అయితే ఉంది, వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అయితే ఉంది. ఇది వచ్చేటప్పటికి ఆటోమేటిక్ వేరియంట్ కాబట్టి. అండ్ అలాగే దీంట్లో మనకి 4x4 అయితే ఉండదు, జస్ట్ ఓన్లీ రియర్ వీల్ డ్రైవ్ మాత్రమే. అందుకనే మనకి ఇక్కడ వేరేది గేర్ నాబ్ అయితే ఇంకేం కనబట్లేదు. అండ్ దీంట్లో చూసుకుంటే పార్కింగ్, రివర్స్, న్యూట్రల్, అండ్ దెన్ మాన్యువల్ డ్రైవ్లో కావాలంటే మనం పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నుంచి ఇలాగ రివర్స్ పెట్టుకుంటే కనుక సో మనకి కెమెరా వ్యూ అయితే ఈ టైప్లో ఉంది. బ్యాక్ సైడ్ కెమెరా వ్యూ అయితే ఈ టైప్లో ఉంది. అండ్ దెన్ న్యూట్రల్లో పెట్టుకోవాలంటే
న్యూట్రల్లో పెట్టుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ మనకి మాన్యువల్ డ్రైవ్ మోడ్ అంటే ఇలా లెఫ్ట్కి పెట్టుకున్నాం అనుకోండి, సో ఇక్కడ నుంచి మనకి ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ కిందనైతే చూస్తున్నారు కదా 1, 2 అవైతే మనం చేసుకోవచ్చు అనమాట. సో ఆ టైప్లో షిఫ్ట్ చేసుకోవచ్చు. లేదు మనకి నార్మల్ డ్రైవ్ మోడ్ అంటే ఈ టైప్లో, అంటే ఇక్కడ నుంచి ఇలా వచ్చేస్తే నార్మల్ డ్రైవ్ మోడ్ అనమాట. ఇంకా దాని కంట్రోల్లో మనం అయితే వెళ్తూ ఉంటాం. అండ్ న్యూట్రల్, రివర్స్ అండ్ దెన్ పార్కింగ్. ఛార్జింగ్ పోర్ట్స్ అనేది ఇక్కడ ఒక సి పోర్ట్ ఉంది, యాజ్ వెల్ యాజ్ యూఎస్బి ఏ టైప్ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఒక 2 బాటిల్ హోల్డర్స్ అయితే ఇచ్చారు, 2 కప్ హోల్డర్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ దెన్ హ్యాండ్ బ్రేక్ అయితే ఉంది. అండ్ దెన్ ఇక్కడ చూసుకుంటే మనకి ఆర్మ్రెస్ట్ 2 కలిపి ఇచ్చారు, అంటే ఫ్రంట్ కూర్చొని ఇద్దరికి కలిపి ఒక ఆర్మ్రెస్ట్ అనమాట. అండ్ దాని కింద చిన్న స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మన షేడ్స్ ప్లేస్ చేసుకోవడానికి అయితే ఒకటి ఇచ్చారు. అండ్ దెన్ ఇక్కడ ఆటో డిమ్ ఫీచర్ తోటి మనకి IRVM అయితే ఇచ్చారు. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే వ్యానిటీ మిర్రర్ అయితే ఒకటి ఉంది. అండ్ ఈ రైట్ సైడ్ చూసుకుంటే జస్ట్ ఇక్కడ హోల్డర్ మాత్రమే ఉంది. అండ్ స్పీకర్ చూసుకుంటే ఇక్కడ ఉంది. అండ్ ఇది వచ్చేటప్పటికి మైక్ అన్నమాట, అటు సైడ్ ఒక స్పీకర్ అయితే ఉంది. అండ్ మనము ఈ సన్ రూఫ్ అనేది ఈ టైప్లో ఓపెన్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి, అండ్ క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ కర్టెన్ అయితే మాత్రం మనకి మాన్యువల్గానే, అంటే ఓపెన్ అయ్యేటప్పుడు కర్టెన్ కూడా ఓపెన్ అవుతుంది, బట్ క్లోజ్ చేసుకునేటప్పుడు ఏంటంటే మనం మాన్యువల్గానే ఇది కర్టెన్ అయితే క్లోజ్ చేసుకోవాలి. అండ్ దెన్ రూఫ్ లైట్ వచ్చేటప్పటికి ఇదనమాట. సో ఇక్కడ నుంచి రూఫ్ లైట్ అయితే ఈ టైప్లో యాక్సెస్ చేయొచ్చు. సో ఇది ఓవరాల్గా దీంట్లో ఉన్న ఫీచర్స్ అయితే. అండ్ ఫ్రంట్ బానెట్ దగ్గర నుంచి, అంటే నా కంటి పొజిషన్ నుంచి వ్యూ అయితే చూస్తున్నారు కదా, మనకి బానెట్ అయితే మొత్తం కనబడుతుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఈ మధ్యలో హంప్ అయితే ఏం లేదు, సో 3 passengers ఈజీగా కూర్చోవచ్చు. అండ్ దాని ఈ మధ్యలో చూసుకుంటే మనకి AC వెంట్స్ ఉంది, అండ్ సీ పోర్ట్ అయితే ఉంది, ఒక మొబైల్ హోల్డర్ అయితే ఉందన్నమాట మొబైల్ పెట్టుకోవడానికి. సో ఇక్కడ మనకి లెగ్ రూమ్లో ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. అండ్ దెన్ ఇక్కడ హెడ్ రూమ్ చూస్తున్నారు కదా, హెడ్ రూమ్లో అసలు ఎటువంటి ఇష్యూ ఉండదు. ఇక్కడ చూస్తున్నారు కదా, సో నా హైట్ వచ్చేటప్పటికి 5'8", ఒక 6.2, 6.5 వరకు కూడా నాకు తెలిసి హెడ్ రూమ్ రిలేటెడ్ ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. అండ్ 3 passengers హ్యాపీగా కంఫర్ట్గా కూర్చోవచ్చు. థై సపోర్ట్ కూడా నా వరకు చూసుకుంటే మనకి థై సపోర్ట్ కూడా బాగానే ఉంది. అండ్ ఈ ఫ్రంట్లో చూసుకుంటే మనకి ఇంకొంచెం స్పేస్ గురించి ఇక్కడైతే మొత్తం స్కూప్ చేశారు. ఈ వెనకాల మనకి పాకెట్స్ కూడా ఉన్నాయి, మ్యాగ్జిన్ హోల్డర్స్ కూడా ఇక్కడైతే ఇచ్చారు. సో బ్యాక్ సైడ్ నుంచి టోటల్గా వ్యూ అయితే ఈ టైప్లో ఉంది. స్పేషియస్ క్యాబిన్ అని చెప్పుకోవచ్చు. పాత తార్తో పోల్చుకుంటే ఈ తార్ అనేది మాత్రం నెక్స్ట్ లెవెల్. ఎవరైతే ఒక ఆఫ్ రోడ్ పర్పస్లో లేదంటే ఫ్యామిలీ పర్పస్లో ఇలాంటి వెహికల్, వెల్ బిల్డ్ క్వాలిటీ ఉన్న వెహికల్ తీసుకుందాం అనుకుంటారో హ్యాపీగా కళ్ళు మూసుకుని ఇదైతే తీసుకోవచ్చు. అండ్ దీని వేరియంట్స్ కూడా టోటల్గా చూసుకుంటే మనకి 16 lakh నుంచి మనకి 27 lakh వరకు టోటల్ వేరియంట్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకా దీంట్లో మనకి సేఫ్టీ ఫీచర్స్ గురించి చూసుకుంటే మనకి ABS ఉంది, EBD ఉంది. అండ్ ఎయిర్ బ్యాగ్స్ వచ్చేటప్పటికి స్టాండర్డ్గా 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఇస్తున్నారు. సో ఫ్రంట్ వచ్చేటప్పటికి ఇలాగ 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి, కర్టెన్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ ఈ సీట్స్ దగ్గర కూడా మనకి ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి అనమాట 2. సో టోటల్గా 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. అండ్ EBD ఉంటుంది, ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది, హిల్ హోల్డ్ అసిస్ట్, ఇలాంటి ఫీచర్స్ అయితే సేఫ్టీ రిలేటెడ్ ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు మహీంద్రా. సీట్ బెల్ట్స్ చూసుకున్నా సరే మనం హైట్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. సో డ్రైవర్ సైడ్ హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఉంది, యాజ్ వెల్ యాజ్ ఈ కో పాసెంజర్ సైడ్ కూడా మనకి హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఉంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా సీట్ బెల్ట్స్ ఇచ్చారు, బట్ ఇక్కడ ఏంటంటే హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అయితే ఏముండదు. అండ్ దెన్ ఇక్కడ చూసుకుందాం మనకి ఐసోఫిక్స్ యాంకరేజెస్ అయితే ఇచ్చారు. సో చైల్డ్ సీట్స్ ఎవరైనా ఫిక్స్ చేసుకోవాలన్నా సరే హ్యాపీగా దీంట్లో అయితే ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ 4x4 తీసుకున్న మంచిదే, కానీ 4x4 ఇన్ రియాలిటీ ఎంతమంది యూజ్ చేస్తారనేది నాకైతే తెలీదు. ఎక్కడో ఉంటారు కొంతమంది, అంటే 100 మంది 4-wheel డ్రైవ్ తీసుకుంటే దాంట్లో అట్లీస్ట్ ఒక 10 మంది నిజంగా వాడితే చాలా గొప్ప. 4-wheel డ్రైవ్ అంటే ప్రాపర్గా 4-wheel టోటల్ మడ్లోకి స్నోలోకి అలా తీసుకెళ్ళిపోయి వాడేవాళ్ళు 4x4 100 మంది తీసుకుంటే 10 మంది వాడతారేమో. మీరు నిజంగా అలాంటిది ఏమైనా ఎప్పుడైనా వాడితే అసలు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఏ వెహికల్ తోటి మీరు 4x4 చేశారు అనేది కామెంట్ చేయండి. సో ఇది గైస్ మహీంద్రా థార్ రాక్స్లో MX-5 వేరియంట్ ఆటోమేటిక్ గురించి డీటెయిల్ స్పెసిఫికేషన్ వాకర్ అండ్ వీడియో అయితే. అండ్ అట్ లాస్ట్ మీరు వెయిట్ చేసేది అయితే దీని ప్రైస్ గురించి కదా. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 23 lakh కొంచెం ఆ డీటెయిల్ అయితే ఉంటుంది. సో ఎగ్జాక్ట్ ప్రైస్ గురించి కానీ లేకపోతే EMI ఫెసిలిటీస్ గురించి కానీ డీటెయిల్గా మీరు తెలుసుకోవాలనుకున్నా, లేదంటే ఇక్కడ టెస్ట్ రైడ్ వెహికల్ కూడా ఉంది, మీరు టెస్ట్ రైడ్ చేసుకుని ఓవరాల్గా వెహికల్ ఎలా ఉందనేది చూసుకోవాలనుకున్నా సరే మీరు ఫ్యామిలీతో అయితే విజిట్ చేయండి. అండ్ ఈ షోరూమ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైట్ సేఫ్, టేక్ కేర్.